నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే ఏప్రిల్ 2026లో ఓపెన్ ఏఐ రిలీజ్ చేసిన ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ది ఇంటెలిజెన్స్ ఏజ్. భవిష్యత్తులో మన సమాజాన్ని పూర్తిగా మార్చేయబోతున్న భారీ మార్పులని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళిచ్చిన బ్లూ ప్రింట్ ఇది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఈ డాక్యుమెంట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఈ డాక్యుమెంట్ స్టార్టింగ్లోనే ఒక పవర్ఫుల్ థాట్ ఉంది. కొత్త విషయాలను అర్థం చేసుకోవాలనే తపనే ఎప్పుడూ మానవ పురోగతిని ముందుకు నడిపిస్తుంది అని. ఇది ఎంత నిజమో కదా. సైన్స్ నుండి టెక్నాలజీ, అక్కడ్నుండి కొత్త ఆవిష్కరణలు, మళ్లీ వాటి నుండి మరిన్ని సైంటిఫిక్ అద్భుతాలు. ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్. మనం మాట్లాడుకోబోయే టాపిక్కి ఇది పర్ఫెక్ట్ బేస్ అని చెప్పొచ్చు. మనమిప్పుడు అడుగుపెడుతున్న కొత్త శకం అదే ఇంటెలిజెన్స్ ఏజ్. ఎంత వేగంగా దూసుకువస్తుందో కదా. ఒకప్పుడు ఏఐ కేవలం చిన్న చిన్న పనులను మాత్రమే నిమిషాల్లో చేసేది. కానీ ఇప్పుడు గతంలో మనుషులకు నెలల తరబడి పట్టే సంక్లిష్టమైన ప్రాజెక్టులను సైతం అవలీలగా పూర్తి చేసే స్థాయికి ఏఐ ఎంతలా మారిపోయిందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ముందుగా ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పాలసీ డాక్యుమెంట్ ఏ స్థాయి టెక్నాలజీని ఉద్దేశించి రాశారో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సూపర్ ఇంటెలిజెన్స్ అనగా అత్యంత తెలివైన మనుషులు ఏఐ హెల్ప్తో పని చేసినా సరే వాళ్లకంటే కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలే ఏఐ సిస్టమ్స్ అన్నమాట. అయితే సైన్స్ అండ్ ప్రొడక్టివిటీలో ఇది అద్భుతాలు సృష్టిస్తుందని ఆశిస్తున్నా. ఇది ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రాసెస్ ద్వారా మనుషులకు ప్రయారిటీ ఇచ్చేలా మాత్రమే ముందుకు వెళ్లాలని ఓపెన్ ఏఐ గట్టిగా వాదిస్తోంది. మరి ఈ కొత్త ఇంటెలిజెన్స్ ఏజ్కి ఒక సరికొత్త పారిశ్రామిక విధానం కూడా అవసరం కదా. అయితే సమాజం ఇలాంటి భారీ టెక్నాలజీ మార్పులను ఫేస్ చేయడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. ఒక్కసారి మనం హిస్టరీని చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. పాస్ట్లో ఎలక్ట్రిసిటీ, కంబషన్ ఇంజిన్లు, మాస్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు సమాజం ఎలా మారిపోయిందో మనకు తెలుసు. అప్పట్లో ప్రగతిశీల విధానాలు, న్యూ డీల్ లాంటివి వచ్చి సొసైటీలో కొత్త రూల్స్ని ఎలా సెట్ చేశాయో మనం చూసాం. ఇప్పుడు దానికి కౌంటర్ పార్ట్గా ఇంటెలిజెన్స్ ఏజ్ పాలసీ కూడా అదే చెప్తోంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల సంపదంతా కొద్దిమంది దగ్గరే ఆగిపోకుండా అందరికీ చేరాలంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఎంత యాక్టివ్గా కలిసి పనిచేయాలో ఈ కంపారిజన్ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇక మనం ఓపెన్ ఎకానమీ లేదా బహిరంగ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అనే మొదటి ప్రధాన స్తంభం వైపు వెళ్దాం. ఇది ముఖ్యంగా జాబ్స్ చేస్తున్న వర్కింగ్ క్లాస్కు ఉండే ఆర్థిక ఆందోళనలపై ఫోకస్ చేస్తుంది. ఈ ఓపెన్ ఎకానమీ సక్సెస్ అవ్వాలంటే ఒక 3 మెయిన్ గోల్స్ ఉండాలని బ్లూ ప్రింట్ సూచిస్తుంది. ఫస్ట్ది వచ్చే లాభాలను అందరికీ పంచడం. సెకండ్ది ఎకనామిక్ డిస్రప్షన్స్ అండ్ ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, యాక్సెస్ను అందరికీ అందుబాటులోకి తేవడం. అంటే ఇంటర్నెట్ లేదా కనీస విద్య ఎలాగైతే మనందరి బేసిక్ రైట్గా మారిపోయాయో అలాగే భవిష్యత్తులో రైట్ టు ఏఐ కూడా ప్రతి ఒక్కరి కనీస హక్కుగా ఉండాలని ఈ డాక్యుమెంట్ చెప్తోంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఆలోచన కదా. అయితే ఏఐ వల్ల వచ్చే డబ్బు అంతా కేవలం కొన్ని పెద్ద కంపెనీల చేతుల్లోనే ఉండిపోకుండా ఉండాలి కదా. అందుకే ఓపెన్ ఏఐ ఇక్కడ పబ్లిక్ వెల్త్ ఫండ్ అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసింది. కేవలం ఎంప్లాయీస్ కట్టే ట్యాక్స్లపైనే ఆధారపడకుండా కార్పొరేట్ కంపెనీల ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ వేసి ఆ డబ్బును నేరుగా పౌరులకు పంచేలా ఒక ఫండ్ను క్రియేట్ చేయాలట. దీనివల్ల అసలు ఎలాంటి పెట్టుబడి పెట్టని సామాన్యులు కూడా ఏఐ ఎకనామిక్ గ్రోత్ వల్ల లాభాలు పొందగలుగుతారు. దీనికి తోడుగా ఎఫిషియన్సీ డివిడెండ్స్ అనే మరో బ్రిలియంట్ పాయింట్ కూడా ఉంది. ఏఐ వల్ల పనులన్నీ త్వరగా అయిపోయి ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు ఆ మిగిలిన టైం బెనిఫిట్ని తిరిగి వర్కర్స్కి ఎలా ఇవ్వచ్చో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే శాలరీ ఏమీ తగ్గకుండానే వారానికి కేవలం 32 అవర్స్ మాత్రమే పనిచేసే అవకాశం కల్పించడం లేదా ముందుగానే ఫిక్స్ చేసిన బెనిఫిట్ బోనస్లు ఇవ్వడం లాంటివి అన్నమాట. ఇది నిజంగా జరిగితే వర్కర్స్కి తమ ఫ్యామిలీస్ కోసం ఎక్కువ టైం దొరుకుతుంది. అలాగే లాంగ్ టర్మ్లో మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సరే, ఏఐ లాభాలను అందరికీ పంచడం బాగానే ఉంది. కానీ ఈ వేగవంతమైన మార్పుల వల్ల సడన్గా ఉద్యోగాలు కోల్పోయే వారి పరిస్థితి ఏంటి? వాళ్ళని ఆదుకోవడానికి సేఫ్టీ నెట్స్ లేదా భద్రతా వలయాలను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీళ్లు ప్రపోజ్ చేసిన ఈ అడాప్టివ్ సేఫ్టీ నెట్స్ ఎలా పనిచేస్తాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1లో మార్కెట్లో నిరుద్యోగం ఎలా ఉంది, వేతనాలు ఎలా పడిపోతున్నాయి అనేది ఎప్పటికప్పుడు రియల్ టైంలో ట్రాక్ చేస్తారు. స్టెప్ 2లో ఆ పతనం ఒక లిమిట్ క్రాస్ అవ్వగానే ఆటోమేటిక్గా సేఫ్టీ నెట్స్ యాక్టివేట్ అవుతాయి.
అంటే వేతన బీమా, ఫాస్ట్ క్యాష్ లాంటివన్నమాట. ఇక స్టెప్ 3లో మార్కెట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాక ఈ హెల్ప్ని మెల్లిగా ఫేజ్ అవుట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ని పర్మనెంట్గా మార్చేకుండా కరెక్ట్గా అవసరమున్న టైంలో అవసరమైనంత వరకు మాత్రమే సాయం అందించే పర్ఫెక్ట్ మెకానిజం ఇది. అంతేకాకుండా ఈ సేఫ్టీ నెట్స్లో పోర్టబుల్ బెనిఫిట్స్ ఉండాలని ఈ బ్లూ ప్రింట్ గట్టిగా చెప్తోంది. అంటే ఈ బెనిఫిట్స్ ఒకే కంపెనీకి లిమిట్ కాకుండా ఎంప్లాయీ ఏ జాబ్కి మారినా వాళ్ళ వెంటే ఉంటాయన్నమాట. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన వారిని హ్యూమన్ కనెక్షన్ అత్యంత అవసరమైన కేర్ గివింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి రంగాల్లోకి మార్చడంపై కూడా ఫోకస్ చేయాలి. వీటితో పాటు ఏఐని వాడుకుంటూ కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వారికి స్టార్టప్ ఇన్ అ బాక్స్ అనే పేరుతో చిన్న చిన్న గ్రాంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. ఇప్పుడు మనందరి మైండ్లో మెదిలే ఒకే ఒక్క $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, మనకంటే తెలివైన వ్యవస్థలను, మనకంటే ఫాస్ట్గా ఆలోచించే మెషీన్స్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం? ఎకనామిక్స్ నుండి ఈ అనాలిసిస్ని నేరుగా గ్లోబల్ సేఫ్టీ వైపు తీసుకెళ్లే అత్యంత కీలకమైన పాయింట్ ఇది. అందుకే మనమిప్పుడు రెండో ప్రధాన స్తంభం గురించి మాట్లాడుకోవాలి. అదే బిల్డింగ్ అ రెసిలియంట్ సొసైటీ, అంటే ఒక దృఢమైన, సురక్షితమైన సమాజాన్ని నిర్మించడం. ఏఐ వల్ల వచ్చే సైబర్ అటాక్స్, బయోలాజికల్ థ్రెట్స్ మరియు మనుషుల కంట్రోల్లో లేకుండా నడిచే సిస్టమ్స్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చూద్దాం. ఈ సేఫ్టీ సిస్టమ్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ టైమ్లైన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్, ప్రీ డిప్లాయ్మెంట్, అంటే ఏఐ మోడల్ని పబ్లిక్కి రిలీజ్ చేయక ముందే అందులో ఉండే ముప్పులను రెడ్ టీమింగ్ లాంటి పద్ధతుల ద్వారా ముందుగానే గుర్తించి అడ్డుకోవడం. ఆ తర్వాత రియల్ వరల్డ్ యూజ్, జనాల్లోకి వచ్చాక యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండానే ఏఐ ట్రస్ట్ స్టాక్ ద్వారా ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ ఉండటం. ఫైనల్గా క్రైసిస్ సినారియో, ఒకవేళ ఏదైనా ఊహించని విపత్తు వస్తే అచ్చం హెల్త్ ఎమర్జెన్సీలో లాగానే మోడల్ కంటైన్మెంట్ ప్లేబుక్స్ని వాడి ఆ ప్రమాదకరమైన ఏఐ వ్యాప్తిని వెంటనే ఆపేయడం. అయితే వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి సంస్థాగతంగా కూడా కొన్ని మార్పులు రావాలని రిపోర్ట్ చెప్తోంది. ముఖ్యంగా సెంటర్ ఫర్ ఏఐ స్టాండర్డ్స్ అండ్ ఇన్నోవేషన్, అంటే CAISI లాంటి వాటికి పవర్స్ ఇవ్వడం, పబ్లిక్ బెనిఫిట్ కోసం పనిచేసేలా కార్పొరేట్ గవర్నెన్స్ రూల్స్ మార్చడం, అలాగే గవర్నమెంట్ వాడే ఏఐకి చాలా కఠినమైన గైడ్లైన్స్ ఉండటం. ఇక లాస్ట్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్, అదే ఇన్సిడెంట్ రిపోర్టింగ్. అంటే ఏదైనా ప్రమాదం జస్ట్ త్రుటిలో తప్పిపోయినప్పుడు వాటిని నియర్ మిస్సెస్ అంటారు. వాటిని ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. దీనివల్ల నిజంగా ఏదైనా నష్టం జరగక ముందే కంపెనీలు అండ్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా మనం ది గ్లోబల్ కన్వర్జేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా అమెరికా బేస్గా జరుగుతున్న చర్చే అయినప్పటికీ ఈ సూపర్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయడం అనేది ఒక దేశం వల్ల అయ్యే పని కాదు. ఇది ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో జరగాల్సిన ఎఫర్ట్ అని ఈ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. అదే గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏఐ ఇన్స్టిట్యూట్స్ని డెవలప్ చేయడం. దీనివల్ల ఏంటంటే, ఒకవేళ ఏదైనా పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు యాంటీ ట్రస్ట్ రూల్స్కి ప్రాబ్లం రాకుండానే ఏఐ కంపెనీలు తమ దగ్గరున్న రిస్క్ డేటాని ఇతర దేశాలతో సేఫ్గా పంచుకోవచ్చు. ఏ మోడల్ ఎలా పనిచేస్తోంది, ఎలాంటి ప్రమాదాలున్నాయి అనేది మాట్లాడుకుంటూ ప్రాబ్లమ్స్ని త్వరగా సాల్వ్ చేయొచ్చు అని ఓపెన్ ఏఐ గట్టిగా నమ్ముతోంది. సో మనం ఈ టాపిక్ ఎండ్కొచ్చేసాం. ఈ బ్లూ ప్రింట్ మన ముందుంచుతున్న అతిపెద్ద ఆలోచన ఈ ఇంటెలిజెన్స్ యుగానికి మనం ఎలాంటి సామాజిక ఒప్పందాన్ని ఎంచుకోవాలి అనేది. ఈ పాలసీ డాక్యుమెంట్ అనేది ఫైనల్ ఆన్సర్ ఏమీ కాదు. ఇది ఒక గ్లోబల్ డెమోక్రాటిక్ డిస్కషన్కి కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మనకు ఎలాంటి ఫ్యూచర్ కావాలి, దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. దీనిపై మీరు ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.